బార్లీ గింజలు, మెంతులు, పొట్టు తీయని మినపప్పు ఈ 3 వేసేసి కడిగేసిన తర్వాత 5 గంటలు నాననివ్వాలి. ఆ నీళ్లను వార్చేసి మిక్సీ జార్లో ఈ మినపప్పు, బార్లీ గింజలు వేసేసి పిండి రుబ్బుకోవాలి. రాత్రి నుంచి ఉదయం వరకు ఆ పిండిని మూత పెట్టేసి పొలవనిస్తే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. అట్లు వేసుకోవటానికి, చిల్లా వేయటానికి ముందుగా అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర పొడి, క్యారెట్ తురుము, పాలకూర చిన్నగా కట్ చేసుకున్న తురుము, అల్లము తురుము, కొబ్బరి తురుము వీటన్నిటిని గరిటె పెట్టేసి పిండిలో కలిపేస్తాం. అలా పిండి సిద్ధం చేసుకున్నాం. ఒక నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ రాసేసేసి దానిపైన పిండి వేసేసి గరిటతో మనకు కావలసిన షేపులు అట్లా సర్దేసుకుని మూత పెట్టేస్తే ఒకవైపు చక్కగా కాలుతుంది. తిరగేసేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి. కలర్ఫుల్ గా నూనె లేకుండా బార్లీ చిల్లా మేగడతో సిద్ధమైంది. ఈ చిల్లాతో పాటు గ్రీన్ చట్నీ కానీ కారపొడి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది.